పేరు ముందు స్టార్ అని పెట్టుకుంటే వచ్చేది కాదు స్టార్డమ్. కొంతమందిని స్టార్ అంటారు, కొంతమందిని సూపర్ స్టార్ అంటారు, కానీ ఒక్క మనిషిని మాత్రం మెగాస్టార్ అంటారు. ఎందుకంటే అతను కేవలం సినిమాల్లోనే హీరో కాదు, కష్టపడే వారికి ధైర్యం, పడిపోయిన వాడికి ఆశ, ఏ బ్యాక్గ్రౌండ్ లేని యువకుడికి ఒక నమ్మకం. ఆయన పేరు మెగాస్టార్ చిరంజీవి. మారాడే వయసు నుంచి పోరాడడం నా లైఫ్ స్టైల్ రా. కొణిదెల శివశంకర్ వరప్రసాద్గా మొదలైన ప్రయాణం తన పేరును మాత్రమే కాదు, తెలుగు సినిమా చరిత్రనే మార్చేసింది. 1978లో విడుదలైన ప్రాణం ఖరీదు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ యువకుడు మొదట నెగటివ్ విలన్ పాత్రలు చేశాడు. చిన్న పాత్ర కదా అని వదిలేయలేదు. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఇది చిన్న పాత్ర అని చూడకుండా ఇది నన్ను నిరూపించుకునే అవకాశం అని చూశాడు. ఒక్కో సినిమా, ఒక్కో అడుగు, ఒక్కో అవమానం, ఒక్కో పాఠం. కానీ ఆ అడుగులు ఆగలేదు. ఆ తర్వాత వచ్చింది ఖైదీ. 1983లో విడుదలైన ఖైదీ ఆ సినిమా చిరంజీవిని కేవలం హీరోగా నిలబెట్టలేదు, తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ కు ఒక కొత్త మాస్ భాషను నేర్పించింది. ఆ కోపం, ఆ వేగం, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడిని సీట్లో కూర్చోనివ్వలేదు. అక్కడ నుంచి చిరంజీవి వెనక్కి తిరిగి చూసింది లేదు. అభిలాషలో ఆశయం, ఛాలెంజ్లో పట్టుదల, స్వయం కృషిలో శ్రమ విలువ, రుద్రవీణలో సమాజం పట్ల బాధ్యత, ఆపద్బాంధవుల్లో నటన, జగదేక వీరుడు అతిలోక సుందరిలో మ్యాజిక్, గ్యాంగ్ లీడర్లో మాసు, గరణామకుల్లో స్టార్డమ్, ఇంద్రలో రాజసం, ఠాగూర్లో ప్రశ్నించే ధైర్యం, శంకర్దాద ఎంబీబీఎస్లో కామెడీ. ఒక హీరో అన్ని రకాల పాత్రలు చేయగలడని, డ్యాన్స్ చేయగలడని, ఫైట్ చేయగలడని, నవ్వించగలడని, ఏడిపించగలడని, సమాజాన్ని ప్రశ్నించగలడని చిరంజీవి నిరూపించాడు. స్వయం కృషి మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడగా ఆయన సహనిర్మాతగా వ్యవహరించిన రుద్రవీణ జాతీయ సమైక్యతపై ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం పొందింది. చిరంజీవికి ముందు కూడా సినిమాల్లో డ్యాన్సులు ఉన్నాయి, కానీ చిరంజీవి వచ్చిన తర్వాత డ్యాన్స్కు ఒక కొత్త నిర్వచనం వచ్చింది. అందుకే దశాబ్దాలు మారినా, హీరో మారినా, ట్రెండ్ మారినా చిరంజీవి స్టెప్కు ఉన్న క్రేజ్ మాత్రం మారలేదు. ఈ డ్యాన్స్ ప్రయాణమే ఆయన పేరును గిన్నిస్ వరల్డ్ రికార్డులో నిలబెట్టింది. చిరంజీవి 143 సినిమాల్లో 537 పాటలకు నృత్యం చేసిన భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత విస్తృతంగా పనిచేసిన నటుడు, నర్తకుడుగా రికార్డు సాధించారు. ఎన్నో కమర్షియల్ ఫెయిల్యూర్స్ తర్వాత సినిమాలకు దూరమైన కాలం వచ్చింది. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హి గివ్ అప్? చిరంజీవి గారు రాజకీయ సామాజిక చైతన్యం కోసం, ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావు? తను నమ్మిన ప్రజలకి మంచి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయ రంగ ప్రవేశం చేసి ఒక పార్టీని స్థాపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 18% ఓట్ బ్యాంకు కొల్లగొట్టారు. 18 సీట్లు ఎమ్మెల్యే సీట్లు నెగ్గి అప్పట్లో సామాజిక న్యాయం పేరుతో ఎంతో మంది బీసీలకు ఎమ్మెల్యే సీట్స్ ఇచ్చి సామాజిక చైతన్యం తీసుకొచ్చిన మొట్టమొదటి పర్సన్ మన మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారు ఎమ్మెల్యేగా సేవలందించి ఆంధ్రప్రదేశ్కి, తర్వాత రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యి తర్వాత సెంట్రల్ మినిస్టర్గా కూడా సేవలందించారు. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా ఉంటుంది. ఇక ఆయన టైం అయిపోయిందని మాట్లాడుకునే రోజులవి. దాదాపు 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత కెమెరా ముందుకు వచ్చారు. సాధారణంగా ఇంత గ్యాప్ తర్వాత ఒక నటుడు తిరిగి వస్తే ప్రేక్షకులు అంగీకరిస్తారనే భయం ఉంటుంది. కానీ చిరంజీవి తిరిగి వస్తే అది కమ్బ్యాక్ కాదు, బాక్స్ ఆఫీస్ పై మెగా దండయాత్ర. ఖైదీ నెంబర్ 150తో తిరిగి వచ్చి 70mm స్క్రీన్ మీద మెగా స్క్రీన్ ప్రెజెన్స్ తో ఊచకోత కోశాడు. 10 కోట్ల మంది జనం సొంతం చేసుకున్న గుండె రాదే. గెలవాలనే ఆకలికి వయసు అడ్డు కాదని నిరూపించాడు. సినిమాకి ఆయన చేసిన సేవకు 2006లో పద్మభూషణ్, 2022లో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్, 2024లో భారతదేశ రెండో అత్యుత్తమ పౌర పురస్కారమైన పద్మవిభూషణ్, అదే సంవత్సరంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా సాధించారు. ఒక మనిషి గొప్పతనాన్ని అతను సంపాదించిన కోట్లతో కొలవకూడదు, అతని వల్ల బ్రతికిన ప్రాణాలతో కొలవాలి. 1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ సేవలను ప్రారంభించారు. చిరంజీవి అంటే ఒక నటుడు కాదు, ఒక జనరేషన్కు ఎమోషన్, మరో జనరేషన్కి ఇన్స్పిరేషన్, ఇంకో జనరేషన్ కూడా తగ్గని సెలబ్రేషన్. సినిమాలు హిట్ కావచ్చు, ఫ్లాప్ కావచ్చు, రికార్డులు రావచ్చు, మరొకరు వాటిని బ్రేక్ చేయవచ్చు, కానీ ఇండస్ట్రీకి ఎంతమంది స్టార్లు వచ్చినా కూడా
ఒకే ఒక మెగాస్టార్ ఉంటాడు. అతనే మెగాస్టార్ చిరంజీవి. గుర్తు పెట్టుకో, ప్రతి మెగాస్టార్ ప్రయాణం కూడా మొదట ఒక చిన్న అవకాశంతోనే మొదలవుతుంది. నువ్వు పెట్టే ప్రతి అడుగు చిన్నదిగా కనిపించవచ్చు, కానీ ఆ అడుగులు ఆపకుండా వేస్తే ఒక రోజు ప్రపంచమే నీ ప్రయాణాన్ని ఒక రికార్డుగా రాసుకుంటుంది. స్టార్స్ ఆకాశంలో పుడతాయి, కానీ మెగాస్టార్స్ కష్టం నుంచి తయారవుతారు. హ్యాపీ బర్త్డే మెగాస్టార్.